చేస్తాను. మొదటిగా పాపిష్టి వాడిని పిలవడానికి వచ్చాడు. యెరికో పట్టణానికి వచ్చాడు. అనగా లోకానికి సాదృశ్యమైనటువంటి యెరికో పట్టణానికి యేసు వచ్చాడు. అక్కడ జరిగింది ఏమిటంటే, ఒక భిక్షగాడు, గుడ్డివాడు, బ్రతుకు తెరువు లేనివాడు దారి పక్కన, మార్గం పక్కన అడుక్కుంటున్నాడు. మనుషుల దయాదాక్షిణ్యం మీద ఆధారపడి, బాబు అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఎవరైనా దయ తలిచి, ఎవరైనా కనికరించి ధర్మం చేస్తే ఆ రోజు భోజనం చేస్తాడు, ధర్మం చేయకపోతే ఆ రోజు పస్తుంటాడు. దౌర్భాగ్య స్థితి, దీనస్థితి, దిక్కుమాలిన స్థితి. ఆ దిక్కుమాలిన వాడు, దీనస్థితిలో ఉన్నవాడు, దౌర్భాగ్యంగా జీవిస్తున్నవాడు అదే మార్గములో ఒకరోజు యేసుక్రీస్తు వెళ్తున్నాడు. ప్రతిరోజు ఆ ముష్టివాడు రోడ్డు పక్కనే అడుక్కుంటూ ఉండేవాడు. ఎవరైనా దయతలుస్తారా, ఎవరైనా ధర్మం వేస్తారా అని మనిషి యొక్క దయాదాక్షిణ్యముల మీద ఆధారపడి అడుక్కుంటున్న ముష్టివాడు ఎదుట కొంతమంది వెళుతూ ఉంటే, వాళ్ళు వెళుతున్న పాదాల శబ్దం విని, ఏంటి ఇంతమంది వెళ్తున్నారేమిటి, ఏమిటి గొప్ప గుంపుగా సమూహంగా వెళ్తున్నారేమిటి, ఏమవుతుంది నా ముందు అని చెప్పి ఎవరినో అడిగాడు. అప్పుడు అతను చెప్పాడు, నజరేయుడైన యేసుక్రీస్తు ఈ మార్గంలో వెళ్తున్నాడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ఈ మార్గంలో వెళుతున్నాడు అని ఎవరో చెప్పారు. ఆ ముష్టివాడు గతంలో యేసుక్రీస్తును గూర్చి విన్నాడు. యేసు పాపులను ప్రేమిస్తాడని, దరిద్రులను, దీనహీన స్థితిలో ఉన్నవారి పట్ల దయాదాక్షిణ్యము చూపిస్తాడని, గుడ్డి వాళ్లకు కళ్ళు ఇస్తాడని, కుంటి వాళ్లకు కాళ్ళు ఇస్తాడని, కుష్ఠరోగులను బాగు చేస్తాడని, చచ్చిపోయిన వారిని సహితము లేవనెత్తుతాడని ఎవరో చెప్పగా ఆ ముష్టోడు విన్నాడండి. ప్రపంచాన్ని సృష్టించినటువంటి, మనిషిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసు తన ఎదుట నుండి వెళుతూ ఉన్నప్పుడు ఆ ముష్టివాడు చేసింది ఏంటో తెలుసా? దావీదు కుమారుడా నన్ను కరుణించు, గట్టిగా ప్రార్థన చేశాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎందుకని? మనిషిని సృష్టించిన వాడే మనిషికి ఉన్న సమస్యను తీర్చగలడు. పడుతుంది. ఆ రోజు యేసుక్రీస్తు ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఆ గుడ్డివాడికి అర్థమైంది, నన్ను సృష్టించిన సృష్టికర్త యేసు నా ముందుగా వెళ్తున్నాడు. ఈ సృష్టికర్త తప్ప నన్నెవ్వరూ బాగు చేసే ప్రసక్తి లేదు. వాస్తవాన్ని గ్రహించిన ముష్టివాడు చేసింది ఏంటో తెలుసా? దావీదు కుమారుడా యేసు. యేసు అనే పేరుకు అర్థము రక్షకుడు, రక్షించువాడు. రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడో. ఎవరిని రక్షించడానికి? పాపులను వారి పాపము నుండి ఆయన విడిపించును గనుక, రక్షించును గనుక ఆయనకు యేసు అనగా రక్షకుడు పేరు పెడతారు. సహోదరి సహోదరుడా, ఆ రోజు అడుక్కునేవాడు రక్షకుడు తన ముందు నుంచి వెళుతున్నప్పుడు వచ్చిన ఒకే ఒక్క అవకాశాన్ని ఎంత అద్భుతంగా సద్వినియోగపరుచుకుంటున్నాడో చూడండి. యేసు రక్షకుడా, రక్షించు నాథుడా, నన్ను కరుణించు. యేసు కొంచెం ముందుకు వెళ్ళి అతన్ని పిలవండి అన్నాడు. అక్కడున్న వాళ్ళు వచ్చి ఆ ముష్టివాడిని చూసి యేసు పిలుస్తున్నాడు అని చెప్పారండి. ఎవరు పిలుస్తున్నారు చెప్పండి? బ్రతుకును బాగు చేసే యేసు పిలుస్తున్నాడు. పాడైపోయిన, పతనమైపోయిన నీ జీవితాన్ని పరిశుద్ధపరచగలిగిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆ యేసు పిలుస్తున్నాడు అని విన్నటువంటి ఆ ముష్టివాడు ఏం చేశాడో తెలుసా? చూద్దాం రండి. 48వ వచనము 10వ అధ్యాయము మార్కు సువార్త. దావీదు కుమారుడా నన్ను కరుణించు, మరెక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారు గుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. యేసు నిన్ను
పిలుస్తున్నాడో అని వానితో చెప్పిరి. అంతటా వాడు యేసు తనను పిలుస్తున్నాడు అని విన్న వెంటనే వాడు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? తన పై బట్టను ఏం చేశాడు? పై బట్ట అంటే అర్థం ఏమిటి? సాధారణంగా అడుక్కునే వాళ్ళ పైన ఒక గొంగలు ఉంటుంది. మీరు గమనించారా? ఒక గొంగలు వేసుకుంటారు వాళ్ళు. ఆ గొంగల్ని వేసుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది ముష్టోడు అని చెప్పేసి, అడుక్కునేవాడు అని చెప్పేసి. ఆ గొంగలి ఏం చేస్తుందయ్యా అంటే అతనిని కనపరుస్తుంది. ఏమనంటే ఇతడు అడుక్కునేవాడు. ఇప్పుడు సులభంగా సహోదరి సహోదరులు, మనం ఏమి చూసి ఒక వ్యక్తి అడుక్కునేవాడు అని గుర్తుపట్టొచ్చో చెప్పండి? వాడి కులం చూసా? వాడి రంగును చూసా? వాడి జుట్టును చూసా? చెప్పండి. వాడు ధరించిన వస్త్రాలను చూస్తే అర్థమైపోతుంది వీడు అడుక్కునేవాడని చెప్పి. అర్థమైందా? ఎప్పుడైతే యేసు అతన్ని పిలుస్తున్నాడు అని ఆ ముష్టివాడు గుర్తించాడో అతను చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? తన పాత రోత జీవితానికి సాదృశ్యమైన ఆ పై బట్టను తీసి పడేశాడండి. ఎందుకు తెలుసా? ఈ పాత రోత జీవితము ఇక నాకు అవసరము లేదు. నా పాత జీవితాన్ని, రోత జీవితాన్ని సమాధి చేసి నూతన జీవితాన్ని ప్రసాదించే యేసు దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పి తన పాత రోత జీవితానికి సాదృశ్యమైన పైబట్టను పడేశాడండి. నా ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం తెలుసా? నిన్ను పిలవడానికి, రెండు నిన్ను పరిశుద్ధ పరచటానికి వచ్చాడు. ఆ రోజు యెరికో పట్టణంలో యేసు వెళుతున్నప్పుడు రోడ్డు పక్కన దిక్కుమాలిన వాడిగా, దౌర్భాగ్యునిగా, దీనునిగా, దరిద్రునిగా పడి ఉన్నటువంటి ఆ గుడ్డివాడు యేసు తన ముందు నుంచి వెళ్తున్నాడని తెలిసినప్పుడు అవకాశాన్ని జార విడుచుకోలేదు. అమ్మా, అయ్యా వినో, ఈరోజు నిన్ను పిలవడానికి వచ్చిన యేసుక్రీస్తు నీ ప్రక్క నుండే వెళ్తున్నాడో, ఆయన నీ జీవితాన్ని బాగు చేయాలని ఆశపడుతున్నాడో, నిన్ను పరిశుద్ధపరచాలని కోరుతున్నాడో, నిన్ను పరలోకానికి చేర్చాలి ఆశిస్తున్నాడు. ఆ అద్భుతమైనటువంటి యేసు పిలుపును అందుకొని పరిశుద్ధపరచబడి పరలోకానికి చేరితే ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించు. ఎప్పుడైతే యేసు పిలుపు విన్నాడో, యేసును వెంబడించాలని తీర్మానం తీసుకున్నాడో, ఆ గుడ్డివాడు చేసినదే ఏంటో తెలుసా మీకు? పాత రోత జీవితానికి, దిక్కు మాలినటువంటి తన పాత జీవితానికి సంకేతమైన సాదృశ్యమైనటువంటి ఆ పై వస్త్రాన్ని ఏం చేశాడు? విసిరి పడేశాడు. పరలోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నావా? యేసును వెంబడించాలని ఆశపడుతున్నావా? అయితే నీ పాత రోత జీవితాన్ని ఏం చేయాలి? వదిలిపెట్టేసేయాలి. వాడు అదే చేశాడు. తన పాత రోత జీవితానికి సాదృశ్యమైన పై వస్త్రాన్ని విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత ఏమైంది? 50వ వచనం. అంతట వాడు బట్టను పారవేసి దిక్కున లేచి ఎక్కడ పడి ఉన్నాడో అక్కడి నుంచి లేచాడో యేసు నొద్దకు వచ్చాడు. యేసు అంటున్నాడు, నీకేం కావాలి? ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. వెంటనే వాడు ఏమిటట? చూపు పొందే ఆయనను వెంబడించెను. ఏం చేశాడు? చూపు పొంది బాగుపడి పారిపోలా. మార్నింగ్ షోకి, మ్యాట్నీకి, సెకండ్ షోకి, బూత్ సినిమాలు చూడడానికి పరుగు పరుగున వెళ్ళిపోలా. మరి ఏం చేశాడు? యేసును వెంబడించాడు. మొదటిగా యేసు పిలిచాడు. ఆ తర్వాత తన పాత రోత జీవితానికి సంబంధించినంతటిని కూడా అతని నుంచి వేరు చేశాడు. అతడు పరిశుద్ధపరచబడ్డాడు. ఆ తర్వాత యేసును అతడు వెంబడించాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఏ ఒక్కడు కూడా పరలోకానికి వచ్చే ఛాన్స్ లేదో. అయితే వినండి, మొదటిగా ఆయన పిలుపును నువ్వు వినాలి. రెండోదిగా ఆయన అనుగ్రహించు పరిశుద్ధ జీవితాన్ని పొందుకోవాలి. మూడోదిగా ఆయననే వెంబడించాలి. నిన్ను ప్రాణంగా ప్రేమించాడు. పాపిష్టివాడు అయినప్పటికీ నిన్ను ప్రేమతో పిలిచాడు.
పాపిష్టి జీవితాన్ని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచిన నీ జీవితాన్ని పరలోకానికి చేర్చాలే ఆశతో ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? ఆ గుడ్డివాడు చేసింది ఏమిటి? ఒకే ఒక్క పని, దావీదు కుమారుడా నన్ను కరుణించు, అంతే. యేసుక్రీస్తు కనికరించాడు. పాత జీవితాన్ని, రోత జీవితాన్ని అతడు విడిచిపెట్టే విధంగా చేశాడు. అంతేకాకుండా పోగొట్టుకున్న కళ్ళును పొందుకున్నాడు. ప్రభు యేసుక్రీస్తుని వెంబడించాడు. ఈరోజు నా ప్రభు అదే చేయబోతున్నాడు. నీలో, మనలో ఎవరైనా ఈ రాత్రి ప్రభు నన్ను కనికరించు, ఇంటిలో సమాధానం లేదు, ఒంటిలో ఆరోగ్యం లేదు, కుటుంబంలో ప్రశాంతత లేదు, నాకున్న త్రాగుడు వల్ల, నాకున్న తిరుగుళ్ళు వల్ల, నాకున్న వ్యభిచారం వల్ల, నాకున్న వ్యసనాల వల్ల ఇంటిలో నేను నరకాన్ని సృష్టిస్తున్నాను. నన్ను చూసిన నా భార్య ఛీ అంటుంది, నా బిడ్డలే ఛీ అంటున్నారు, నా భర్తే ఛీ అంటున్నాడు, సొసైటీలో స్నేహితులు ఛీ అంటున్నారు. ఇలా అందరి చేత చీ కొట్టబడుతున్న నేను అందరికీ ఆదర్శంగా జీవించాలి, అందరి మధ్య అద్భుతమైన వ్యక్తిగా నేను బ్రతకాలి అని అంటే ఒకే ఒక్క మార్గం ఏమిటి? నా జీవితం బాగుపడాలి, నా జీవితం మార్పు చెందాలి, నేను కలిగి ఉన్న ప్రతి అలవాటు నుండి నేను బయటపడాలి అన్ను ఆశపడుతుంటే వినో, నిన్ను బాగు చేయగలిగిన వాడు ఉన్నాడో. ఇందాక చెప్పా, చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టేవాడి దగ్గర తీసుకెళ్తావు, చొక్కా చిరిగిపోతే చొక్కా కుట్టేవాడి దగ్గర తీసుకెళ్తావు. మరి పాడైపోయిన నీ జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్తే బాగుపడతావు? నిన్ను సృష్టించిన దేవుని దగ్గరకు తీసుకుని వెళితేనే నువ్వు బాగుపడతావు. ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళలేవనే ఆయన ఈ భూమి మీదకు 2000 సంవత్సరాల క్రితం నీకోసమే వచ్చాడు. కారణం తెలుసా? నిన్ను బాగు చేయాలని, మొదటిగా నిన్ను పిలవాలని, రెండోదిగా పరిశుద్ధపరచాలని, మూడోదిగా నువ్వు మరణించినప్పుడు నిన్ను తిన్నగా పరలోకానికి చేర్చాలని. అక్కడ మహారాజును కలుసుకోవాలి అనంటే ఇక్కడ ఆ రాజు కుమారుడైన యేసుక్రీస్తును ఈ రాత్రి నువ్వు కలుసుకోవాలి.